చెప్పటానికి దయానిధి ప్రభుజీ ఒక్క వారి నిమిషం విలువైన మాతాజీ ఒక్క నిమిషం. భక్తులందరికీ స్వాగతం. 4వ రోజు నారదముని ఉపదేశాలు క్లాస్ చెప్పటానికి మన దయానిధి ప్రభుజీ వారి విలువైన సమయాన్ని కేటాయించి మన ముందు ఉన్నారు. వారికి 3 సార్లు హరిబోల్ చెప్పి ఆహ్వానిద్దాం. హరిబోల్, हरि बोल हरि హరిబోల్, बोल హరే हरि కృష్ణ. बोल हरि बोल హరే हरि बोल హరే కృష్ణ. हरि बोल हरि बोल హరే हरि కృష్ణ. बोल హరి బోల్ హరి బోల్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా అక్షురోన్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపः కదా మహ్యం దదాతి స్వపదాంతికం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిరభవతి నైష్టుకీ. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. నమో విష్ణుపదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతి దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యతే సతారిణే. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద श्री అద్వైత अद्वैत గదాధర गदाधर శ్రీవాసాది श्रीवासादि गौर भक्त वृंद హరే हरे కృష్ణ कृष्णा హరే हरे कृष्णा కృష్ణ కృష్ణ कृष्ण कृष्ण హరే हरे హరే हरे హరే రామ हरे राम హరే हरे రామ राम రామ 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 హరే హరే. हरे हरे ఓం నమో భగవతే వాసుదేవాయ. ओम नमो నమో भगवते भगवते वासुदेवाय वासुदेवाय ఓం నమో नमो భగవతే వాసుదేవాయ. वासुदेवाय ओम నమో नमो भगवते वासुदेवाय वासुदेवाय ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే भगवते వాసుదేవాయ वासुदेवाय హరే కృష్ణ. ఈనాటి నిత్యం భాగవత సేవయ క్లాసుకు వచ్చేసిన భక్తులందరికీ కూడా శ్రీకృష్ణ శుభమస్తు. అలాగే హరే అందరికీ కృష్ణ కూడా ఆత్మీయ ఆహ్వానం. హరే కృష్ణ. హరే కృష్ణ అన్నయ్య. హరే కృష్ణ. నిత్యం భాగవత సేవయా నిత్యం భాగవత సేవయా. సో మనము ఈ నిత్యం భాగవత సేవయలో నారదముని ఉపదేశాలు మనము 1వ రోజు, 2వ రోజు, 3వ రోజు చెప్పుకున్నాము. మరి ఈరోజు 4వ రోజున మనము చెప్పుకుందాం. మనం 4వ రోజున ఏం చెప్పారు, మరి 3వ రోజు ఏం చెప్పారు నిన్న గురించి ఎవరైనా మన క్లాస్లో ఎవరైనా 1, 2 విషయాలు ఎవరైనా చెప్పగలరా? నిన్న 3వ రోజున ఏమేమి మనం చర్చించుకున్నాము అనే విషయాన్ని. హరే కృష్ణ ప్రభు. హరే నా కృష్ణ. పేరు గాయత్రి. హరే కృష్ణ. ప్రభు నిన్న హరే కృష్ణ మహామంత్రం గురించి చెప్పారు. అంటే ఎక్కడ చేస్తే మంచి ఫలితాలు దక్కుతాయని. ఒకటేమో గోశాలలో,
చేసినందువలన 3 రెట్లు ఎక్కువ ఫలితం లభిస్తుందని, పవిత్ర నదులు తీరాన్ని చేస్తే 1000 రెట్లు అని, శ్రీ విగ్రహాలు ఉన్న మందిరాల్లో చేస్తే ఇంకా ఎక్కువ రెట్లు మనకి ఫలితం అనేది లభిస్తుందని చెప్పారు. అలానే ప్రతి ఒక్కళ్ళ జీవితంలో గురువు అనే వాళ్ళు ఎంత ముఖ్యం అనే దాని గురించి చెప్పారు ప్రభుజీ. ప్రతి ఒక్కరి జీవితంలో గురువు అనే వాళ్ళు చాలా ముఖ్యము. అలానే గురువుని సామాన్య మనుషుల్లాగా ఎప్పుడు కన్సిడర్ చేయకూడదని చెప్పి, వాళ్ళని భగవంతుడికి సమానంగా వాళ్ళని మనం గౌరవిస్తూ వాళ్ళ అడుగుజాడలు నడవడం వల్ల మనకి ఇంకా మంచి ఫలితాలు త్వరగా భక్తిలో ముందుకు వెళ్ళడానికి మనం వాళ్ళ బ్లెస్సింగ్స్ మనకు ఉంటాయని చెప్పారు ప్రభుజీ. వైష్ణవులు త్రిగుణాతీతులు అని చెప్పారు. అంటే వైష్ణవులు ఎప్పుడు ఎక్కువ కోపపడకూడదు అని చెప్పారు. తర్వాత ఎప్పుడు భగవంత్ సేవలోనే నిమిత్తులమై ఉండాలని చెప్పారు. వీటి గురించి చెప్పారు ప్రభుజీ. నేను హరే కృష్ణ. వెరీ గుడ్. హరే కృష్ణ. మనం చాలా విషయాలు చర్చించాం. వర్ణాశ్రమ పద్ధతి గురించి చర్చించాము. అలాగే ధర్మాల గురించి ఇవన్నీ కూడా చర్చ జరిగింది. మరి ఈ రోజున చివరిగా ఈ నారద మునోపదేశాల్లో ఇంకా ఎటువంటి విషయాలు మనము తెలుసుకుందాము. నేను మనం చెప్పుకున్న వాటిలో చాలా ముఖ్యమైనది ఈ యొక్క త్రిగుణాల గురించి తెలుసుకున్నాము. అలాగే శుద్ధ సత్వగుణానికి చేరాలి, సత్వగుణాన్ని జయించాలి అనే విషయం తెలుసుకున్నాం. భక్తి శ్రద్ధలతో కూడిన గురుసేవ ద్వారా మనిషికి ఇదంతా సహజంగానే వసగబడుతుంది అని కూడా మనం చెప్పుకున్నాము. అలాగే కేవలము గురు కరుణ ద్వారానే ఈ దివ్యమైన స్థితి మనిషికి సంప్రాప్తిస్తుందని మనం చెప్పుకున్నాము. అటువంటి గురుదేవుడు సాక్షాత్తుగా భగవంతులాగానే భావించాలి. ఆయన సాధారణ మానవుడు భావిస్తే అతను వేదాధ్యానం చేసినప్పటికీ, జ్ఞానం ఉన్నప్పటికీ అన్ని కూడా గజస్నానంలాగా అర్థమవుతుంది చెప్పుకున్నాం మనం నిన్న అన్ని కూడా. అలాగే అనుష్ఠానము, విధి నియమాలు, మరి తపస్సు, యోగాభ్యాసము ఇవన్నీ చేసినప్పటికీ కూడా భగవంతుని భజనకు గనక సమ్మతించకపోతే ఆ కార్యాలన్నీ కూడా వృధా అనే చెప్పడం జరిగింది. మరి ఇవన్నీ కూడా నారదముని ధర్మరాజుకు వివరిస్తూ ఉన్నారనమాట. అంటే ధర్మరాజుని కేంద్రంగా పెట్టుకొని ఈ సమస్త మానవాళికి కూడా ఆయన చక్కగా ఉపదేశిస్తున్నారు. మరి ఈ రోజున ఇంకా కొన్ని ముఖ్యమైన ఉపదేశాల గురించి మనం తెలుసుకుందాము. సన్యాసాశ్రమాన్ని స్వీకరించిన వ్యక్తి ధర్మార్థ కామాలనే 3 లౌకిక కాలాపాలను విడిచిపెట్టి ఉంటాడు. అంటే సన్యాసాశ్రమం తీసుకున్న వ్యక్తి ఎలా ఉంటాడు అనే విషయాన్ని ధర్మరాజుకి నారదముని ఉపదేశిస్తున్నారనమాట. అంటే సన్యాసాశ్రమాన్ని స్వీకరించిన వ్యక్తి ధర్మార్థ కామాలు ఈ 3 లౌకిక కలాపాలను విడిచిపెట్టి ఉంటాడు. కానీ అతడు తిరిగి ఆ కలాపాలలో నెలకొంటే అతన్ని ఏమని పిలుస్తారంటే క్రక్కిరి కూడుని తినేవాడని పిలుస్తారంట. అంటే ఇక్కడ ఎలాగ దీన్ని అర్థం చేసుకోవాలంటే మనము గృహస్థులా ఉండాలి, అలాగే బ్రహ్మచారిలా ఉండాలి, సన్యాసాశ్రమం తీసుకున్న వాళ్ళు సన్యాసిలాగానే ఉండాలి. కానీ సన్యాసాశ్రమాన్ని స్వీకరించిన తర్వాత కూడా మళ్ళీ ఈ భౌతికమైన కలాపాల్లో కనుక అతను నెలకొంటే, ఈ భౌతికమైన కర్మలు చేస్తూ ఉంటే అతని కక్కిని కూడిని తినేవాడని చెప్పి పిలుస్తారంట. ఫైనల్గా చెప్పేది ఏంటంటే యాజ్ ఏ స్టూడెంట్ బి ఏ బెస్ట్ స్టూడెంట్, యాజ్ ఏ డివోటీ బి ఏ బెస్ట్ డివోటీ. అంతే. భక్తుడు భక్తుల్లాగానే ఉండాలి. భార్య భార్యలాగా, భర్త భర్తలాగా, కొడుకు కొడుకులాగా, కూతురు కూతురులాగా, గురువు గురువులాగా, బ్రహ్మచారి బ్రహ్మచారిలాగా, గృహస్థులాగా, సన్యాసిలాగానే ఉండాలి. గృహస్థాశ్రమంలో విధి నియమాలను విడిచేవాడు బ్రహ్మచర్యాశ్రమంలో బ్రహ్మచర్య వ్రతాన్ని పాటింపనివాడు, వానప్రస్థాశ్రమంలో ఉన్నప్పుడు నామమాత్రమైన సామాజిక కార్యములో పాల్గొనేవాడు అతిహీనుడుగా పరిగణింపబడతాడు అంట. గృహస్థాశ్రమంలో విధి నియమాలను విడిచిపెట్టేవాడు,
ఏమిటంటే గృహస్థాశ్రమం విధి నియమాలంటే ముఖ్యంగా అతను గృహస్థుడు ఉన్నవాడు తను సంపాదించిన డబ్బుతోటి బ్రాహ్మణులకి గోవులకి భగవంతుడికి సేవ చేయాలి. అలాగే ఆ గృహస్థుడు గోవుకి గోవిందుడికి ఆహారం పెట్టకుండా ఏ గృహస్థుడు ఆహారం తీసుకోకూడదు. ఇది గృహస్థు యొక్క నియమాలు. అలాగే ఆ గృహస్థుడు 4 నియమాలు పాటించాలి. పాటించకపోతే ఏమన్నారు అవన్నీ అతిహీనుడు అని అన్నారనమాట. అలాగే బ్రహ్మచర్య వ్రతాన్ని పాటింపాలి. అంటే కేవలం కాషాయం వేసుకున్నంత మాత్రం బ్రహ్మచర్యం అనుకుంటే పొరపాటే. కోర్స్ అది కాషాయం వేసుకున్న వాళ్ళు బ్రహ్మచారులు, సన్యాసాశ్రమం స్వీకరించిన వారిని అది మనకు ఒక ఐడెంటిఫికేషన్ కరెక్టే. అందుకని బ్రహ్మచారిలా ఉండాలి. బ్రహ్మచారిగా ఉంటూ కేవలము అలంకరణ మాత్రమే అలా ఉండటం వల్ల ఏమవుతుందంటే దానివల్ల వారికి ఉపయోగం ఉండదు, సమాజంలో ఎవరికి కూడా ఉపయోగం ఉండదు అనమాట. దానివల్ల ఇంకా సమాజానికి నష్టం జరుగుతుంది. ఇంకా 10 మంది అదే బాటలో వెళ్తారు, ఫాలో అయిపోతారు. అందుకని బ్రహ్మచర్య వ్రతాన్ని పాటింపని వాడు, గృహస్థాశ్రమంలో విధి నియమాలను పాటింపని వాడు, అలాగే వానప్రస్థాశ్రమంలో ఉన్నప్పుడు సామాజిక కార్యక్రమంలో పాల్గొనేవాడు. అంటే ఏంటి? వానప్రస్థం అంటే ఏంటి అసలు? పూర్తిగా భగవంతుడి ధ్యానంలో ఉండాలి. అటువంటి వాడు నేను వాళ్ళకి సేవ చేస్తా, వీళ్ళకి సేవ చేస్తా, నేను అది చేస్తా ఇది చేస్తా అని భగవంతుని విడిచిపెట్టి వేరే కార్యక్రమంలో పాల్గొననుకోండి, వాళ్ళు ఏమన్నా అతిహీనుడు అన్నారనమాట. అంటే భగవంతుని కేంద్రంగా చేసుకుని ఎవరికైనా సేవ చేయొచ్చు, కానీ భగవంతుని పక్కన పెట్టి మాత్రం ఎవరు కూడా చేయగలరు. కాబట్టి భౌతిక దేహాన్ని స్వీకరింపవలసి ఉన్నంత వరకు మనిషి గురుదేవుని, గురు పరంపరను తప్పకుండా ఆశ్రయించాలి. ఏదండి? భౌతిక దేహాన్ని స్వీకరింపవలసి ఉన్నంత వరకు. ఎందుకంటే ఈ భౌతిక జీవితం నుంచి మనం మళ్ళీ ఈ భూలోకం నుంచి గోలోకానికి వెళ్ళాలంటే కేవలం గురువు ద్వారానే సాధ్యపడుతుంది. గురువు లేకుండా ఎవరికి కూడా సాధ్యపడదు. అది ఎవరైనా చెప్పినా కూడా అబద్ధమే. అలాగే గురువు ఉండాలి, గురు పరంపర కూడా తప్పకుండా ఉండాలి. గురు పరంపర అంటే బంధువులు ఎందుకండి? ఏదైనా కష్టం వచ్చినప్పుడు, సుఖం వచ్చినప్పుడు బంధువులు ఆదుకుంటారని. అలాగే అంతకన్నా గొప్ప విషయము గురు పరంపర. ఒక భక్తుడికి ఆపద వస్తే ఆ భక్తుడికి వచ్చిన ఆపదని గురుదేవులకు తెలిస్తే ఆయన ఆ గురుదేవులకి, ఆయన ఆ గురు పరంపర అంతా తెలుస్తుంది అన్నమాట. వాళ్ళందరూ కూడా ఆశీర్వచనం ఇస్తారు. ఆ ఆశీర్వచనంలో ఎలా అవుతుందంటే ఆ భక్తుడికి ఎటువంటి కష్టాన్ని ఎవడు దాటగలుగుతాడు అనమాట. నాలాంటి పిచ్చి భక్తుడికి ఏమీ క్వాలిఫికేషన్ లేదు. నాలాంటి వాడికి క్వాలిఫికేషన్ అంటే కేవలం గురుదేవుణ్ణి అలాగే కృష్ణుణ్ణి ఆశ్రయించి ఆ గురు శిష్య పరంపరలో ఉన్నాం అంతే. ఇంకన్నీ వాళ్ళే చూసుకుంటారు. వారి కరుణతో అతడు జ్ఞాన ఖడ్గాన్ని పదును పెట్టుకొని భగవద్ అనుగ్రహం అనే బలంతో రాగవ ద్వేషాది శత్రువులు జయింపగలుగుతాడు. ఎవరి కరుణతండి? గురుదేవుల కరుణతోటి అతడు జ్ఞానం అనే ఖడ్గం అంటాయి. జ్ఞానం అనే ఖడ్గాంతో పదును పట్టుకుంటాడు నిరంతరం. అంతే కదా, నిత్యం భాగవత సేవయా. అరే ఏముందండి, ఎప్పుడు బిజీ అనుకుంటే ఎందుకు? సాయంత్రం దాకా అన్ని సేవలు కంప్లీట్ చేసుకొని పడుకునే ముందు ఒక 7:30కి నిత్యం భాగవత సేవ చెప్పుకున్నాం అనుకోండి, ప్రశాంతంగా పడుకోవచ్చు. ఈ విధంగా ఏమవుతుంది? జ్ఞానం కూడా పెరుగుతుంది. ఈ జ్ఞాన ఖడ్గాన్ని పదును పెట్టుకుంటాం అనమాట. చక్కగా ఈ నిత్యం భాగవత సేవయ చెప్పిన వాడికి పుణ్యమే, విన్న వాడికి కూడా పుణ్యమే. ఈ క్లాసులో లేకుండా యూట్యూబ్లో విన్నవారికి కూడా పుణ్యమే. ఈ విధంగా జ్ఞాన ఖడ్గం అనమాట. జ్ఞాన ఖడ్గానికి పదును పెట్టుకుంటాం అనమాట. ఆ విధంగా అతడు ప్రస్తుత దేహము రాలిపోగానే ఆధ్యాత్మిక స్వరూపాన్ని పొందుతాడు. ఎలాగా? గురుదేవుని కరుణ వల్ల ఈ ఒక్క భౌతిక దేహం రాలిపోగానే ఆధ్యాత్మిక స్వరూపాన్ని పొందుతాడు. అందుకనే భక్తులకి మరణం ఉండదు అంటే గుర్తుపెట్టుకోండి. భక్తులకి మరణం ఉండదు. కేవలము భౌతికమైన దేహాన్ని విడిచిపెడతారు, ఆధ్యాత్మిక స్వరూపాన్ని వాళ్ళు పొందుతారు. కాబట్టి అచ్యుత బలదేవులను
ఆశ్రయించకపోతే ఎవరు అచ్యుత బలదేవులు అంటే భగవంతుడు గురువు అనమాట. అచ్యుతుడు అంటే భగవంతుడు, బలదేవులు అంటే ఎవరు? గురువు. బలదేవులు ఎవడు? బలరాముడు సాక్షాత్తు. ఆయన భగవంతుని యొక్క ప్రధాన అంశ. అందుకే ఆ బలదేవుని ఏమంటారంటే ఆది గురువు అంటారనమాట. కాబట్టి అచ్యుతుణ్ణి అంటే వాసుదేవుణ్ణి అంటే నారాయణ్ అంటే కృష్ణుణ్ణి, అలాగే బలదేవుని అంటే బలరాముణ్ణి సంకర్షుణ్ణి ఆశ్రయించకపోతే శరీర రథము విషయభోగ పథము పైననే ప్రయాణిస్తుందంట. ఈ శరీరం అనే రథం అనమాట ఇది. ఎప్పుడు విషయాల పట్లే, అక్కడేమైంది, ఎక్కడేమైంది, వాళ్ళు ఏం చేశారు, వీళ్ళు ఏం చేశారు, గాసిప్స్ అనమాట. లేకపోతే భౌతికమైన విషయాల పట్లనే ఎప్పుడు కూడా ఈ శరీరం తిరుగుతూ ఉంటుందన్నమాట. ఎవరిని ఆశ్రయించకపోతే అచ్యుతుణ్ణి బలదేవుణ్ణి అంటే అచ్యుతుడు కృష్ణుణ్ణి, అలాగే బలదేవుని ఎందుకంటే ఆది గురువు కాబట్టి. అంటే ఏం చెప్తున్నారంటే గురువులందరూ కూడా బలదేవుడి యొక్క పరంపరలో ఉన్నారు అని తెలుసుకోవాలన్నమాట. సో అట్లాగా ఎవరైతే భగవంతుడి గురువును ఆశ్రయించకపోతారో వారు ఎలా ఉంటారు అనే విషయాన్ని నారదుల వారు ధర్మరాజు వివరంగా చెప్తున్నాడు. నాయనా ధర్మరాజా, ఎవరైతే భగవంతుడి గురువును ఆశ్రయించకపోతే గనక ఈ శరీరం అనే రథం అంట, ఈ శరీరం రథంతా పోల్చారు. ఎలాగా పరిగణిస్తుంది? ఎప్పుడు కూడా భౌతికమైన విషయాల పట్లనే ప్రయాణిస్తుంది ఉంటుంది. భోగాల పట్ల, సుఖం పట్ల, మాయ పట్ల పయనిస్తుంది. దానివల్ల ఏమిటి ప్రమాదం అంటే సంసారాంధ కోపములో పడగా జీవుడు జన్మ మృత్యువులకు నిరంతరము లోనవుతాడు. ఏమిటయ్యా దానివల్ల ప్రమాదం అంటే ఈ భౌతికమైన విషయాల పట్ల ఎప్పుడూ కూడా ఆ వ్యామోహము కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇలా ఉండటం వల్ల ఏమవుతుందంటే అతను జన్మ మృత్యువులకు మళ్ళీ లోనవుతూ ఉంటాడు. పుట్టాలి, మరణించాలి. అంతేకాదండి ఇంకోటి ఉంది, జరావ్యాధి. జన్మ మృత్యు జరావ్యాధి. ఇది ఇది ప్రమాదం అన్నమాట. అందుకని ప్రతి ఒక్కరు కూడా ప్రామాణికమైనటువంటి గురువుని ఆశ్రయించి గురువు ద్వారా భగవంతుని కూడా ఆశ్రయించాలంట. అంటే భగవంతుడికిను భక్తుడికి మధ్యలో గురువు ఉంటాడనమాట. తర్వాత ఇంకేం చెప్పారు? సకల ధర్మ నిరూపణము చేసిన నారదముని చివరగా ధర్మరాజుతో ఇలా అన్నాడు, యుధిష్ఠిరా, శ్రీకృష్ణుని నిరంతరము సేవించడం వలననే మీరు దేవతలు ఇంకెందరో సకల విపత్తుల నుండి దాటగలిగారు. చూసారా? అంటే శ్రీకృష్ణ భగవానుడు ఏ విధంగా అయితే అర్జునుడికి గీతను బోధించాడో ఇక్కడ నారదముని ధర్మరాజుకి ఉపదేశిస్తున్నాడు. ఎవరి గురించి? భగవంతుడి గురించి. ఎంత ఇది అందరూ నోట్ చేసుకోండి. ఎంత చూడండి, ఎంత ఇంపార్టెంట్ విషయం అంటే, యుధిష్ఠిరా, శ్రీకృష్ణుడు నిరంతరము సేవించడం వలనే మీరు అంటే పాండవులు, దేవతలు ఇంకెందరో సకల విపత్తులను దాటగలిగారు. అరే మనందరూ తెలుసు కదండి, పాండవులు ఎంత కష్టపడ్డారండి. అవునా? ఎన్ని కష్టాలు పడ్డారు. కానీ వాళ్ళు వాటిని కూడా దాటగలిగారు. ఎలాగంటే కృష్ణుడు సేవలో ఉన్నారు కాబట్టి. దేవతలు కూడా ఎన్నోసార్లు రాక్షసుల వల్ల దేవతలకు ఇబ్బంది కలిగితే ఎన్నోసార్లు భగవంతుడే దేవతలను కాపాడుతూ వస్తాడు అనమాట. అది ఈ దేవదేవుని అనుగ్రహంతోనే నీవు భవబంధాల నుండి విముక్తుడు అవుతావు. చూస్తున్నాం కదా, ధర్మరాజు జూదమాడాడు, అన్నీ కూడా పోగొట్టుకున్నాడు. కానీ మళ్ళీ అన్నీ కూడా భగవంతుడు మళ్ళీ తిరిగి తీసుకొచ్చాడు. అంటే ఏంటి? పోగొట్టుకున్న అన్నీ కూడా మళ్ళీ ధర్మరాజుకు వచ్చినాయి. ఎప్పుడు? విజయం వచ్చిన తర్వాత. అది. సో అందుకని ఇక్కడ దేవదేవుని అనుగ్రహంతోనే, భగవంతుడి అనుగ్రహంతోనే, కృష్ణుడి యొక్క అనుగ్రహంతోనే భవబంధాల నుండి ముక్తుడు అవుతావు. పూర్వం ఒక మహాకల్పమును నేను ఉపబర్హుడనే గంధర్వునిగా ఉన్నప్పుడు భగవద్ అపరాధము చేశాను. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి, నారదుల వారు చెప్తున్నారు,
మీకు ఇప్పుడు అర్థమై ఉంటుందన్నమాట. శ్రీల ప్రభుపాద కూడా చెప్పారు. ఏం చెప్పారంటే, మనమంటే ఎవరికైనా ఉపదేశం ఇవ్వాలనుకున్నప్పుడు, మనం ఎవరైనా మార్చాలనుకున్నప్పుడు, మనం ఎవరికైనా మంచి క్లాస్ చెప్పాలనుకున్నప్పుడు అంట మన ఒక వ్యక్తిగతమైన అనుభవాలు కూడా చెప్పాలంట. ఇది ఎక్కడ భాగవతంలో ఉందన్నమాట. అందుకే అప్పుడప్పుడు నా అనుభవాలు కూడా మీకు చెప్తూ ఉంటాను. చూడండి, ధర్మరాజుకి నారదముని చెప్తున్నాడు, నేను గంధర్వుడిగా, ఆయన పేరేంటి ఉపబారకుడు అనే గంధర్వుడిగా ఉన్నప్పుడు భగవదపరాధం చేశాను. అందుకని కడచిన జన్మలో శూద్రునిగా జన్మవలసి వచ్చింది. కానీ ఆ జన్మలో లభించిన వైష్ణవ సేవ వలన ఇప్పుడు బ్రహ్మతనేడుకు నారదునిగా అయ్యాను. అదేంటండి? ఆ? అసలు గంధర్వునిగా జన్మించడం చిన్న విషయమా? ఎంత గంధర్వు అంటే ఎంత గొప్ప విషయం చెప్పండి. అటువంటి వాడు భగవదపరాధం చేయటం వల్ల శూద్రుడిగా జన్మించాడు. కానీ ఈ శూద్రుడిగా జన్మించినటువంటి ఈ పిల్లవాడు తల్లి ఒక వైష్ణవ కుటుంబంలో, వైష్ణవ బ్రాహ్మణ కుటుంబంలో దాసిగా పనిచేస్తుంది. ఈ ఒక్క దాసిగా పనిచేస్తున్నప్పుడు ఈ కొడుకు కూడా ఆ తల్లితో వెళ్తూ ఉంటాడు. వెళ్ళినప్పుడు అక్కడ నిత్యము సంకీర్తనలు, భగవంతుడికి అర్చనము, భగవంతుడి ప్రసాదము జరుగుతూ ఉంటుంది. అప్పుడు నారదుల వారి యొక్క సాంగత్యం తీసుకున్నాడు. అలాగే అక్కడ సేవ చేస్తున్నాడు. ఏ విధంగా? వైష్ణవ సేవ. ఇది గుర్తుపెట్టుకుని అందరూ కూడా. అంటే నారదుల వారు చెప్తున్నారు, ఎవరో కాదు, నాకు గంధర్వునిగా ఉన్నప్పుడు నేను అపరాధం చేశాను భగవంతుడి పట్ల. అందుకని నాకు పోయిన జన్మలో శూద్రునిగా జన్మించాను. కానీ ఆ జన్మలో శూద్రుని జన్మించినా కూడా నేను మళ్ళీ వైష్ణవ సేవ వలన ఇప్పుడు బ్రహ్మ కుమారుడిగా నారదునిగా అయ్యానని చెప్పాడు అనమాట. ఎవరు? సాక్షాత్తు నారదుల వారు. వేదవ్యాసుడికే గురువు అనమాట. రాజా ధర్మరాజా, హరినామ సంకీర్తనం ఎంత శక్తివంతమైనదంటే, గృహస్థులైనా సరే, సన్యాసాశ్రమంలో ఉన్నవారు పొందే చర్మఫలాన్ని సులభంగా పొందగలుగుతారు. చూడండి ఎంత బాగా ఇచ్చారు నారదుల వారు. గృహస్థులైనా కూడా ఎవరైతే నిత్యము కూడా హరిభక్తి చేస్తారో, వారు నిత్యము హరినామ సంకీర్తన చేస్తారో, వారు సన్యాసాశ్రమంలో ఉన్నవారు పొందే ఫలాన్నే సులభంగా పొందగలుగుతారంట. అటువంటి దివ్యమైన ధర్మాన్ని నేను నీకు ఉపదేశించానని పలికారు. బా, దీన్ని మించిన ధర్మం ఏముందండి? ఇదే భాగవత ధర్మం అంటే. అందరూ అంటారు కదా, మానవ ధర్మం ఏమిటంటే, మానవుని ఏకైక ధర్మం ఏంటంటే భాగవత ధర్మము, అంతే. దాన్ని మించి ఇంకో ధర్మం లేదు. ఎలాగంటే నిత్యం భాగవత సేవయా, నిత్యం భాగవత సేవయా, నిత్యం భాగవత సేవయా. చక్కగా భగవంతుడికి భాగవతులకి సేవ చేయడమే నిత్యం భాగవత సేవ అంటే. అంతకన్నా ఇంకేం కావాలి చెప్పండి? ఈ విధంగా భాగవత ఉత్తముడైనటువంటి నారదముని ఉపదేశాల ద్వారా శ్రీకృష్ణ మహిమను పూర్తిగా తెలుసుకున్న ధర్మరాజు హృదయము అమిత ఆనందముతో నిండిపోగా ప్రేమతో దేవదేవుని అర్చించాడు. తమ ఎదుట ఉన్న శ్రీకృష్ణుడు సాక్షాత్తుగా భగవంతుడి అని ఎరిగి అతడు పరమ ఆనందాన్ని పొందాడట. ఎలాగా? నారదముని ఉపదేశాల ద్వారా కృష్ణ మహిమను విన్నాడు, కృష్ణ లీలలు విన్నాడు అనమాట. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. శ్రీల ప్రభుపాదికి జై, శ్రీల గురుదేవ్ కి జై, అనంత కోటి వైష్ణవ భక్త బృందకి జై. హరి హరి బోల్.
హరే కృష్ణ. ఒకటి చెప్పడం. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. మనకి ఆది గురువు బలరాముడు అందరు గురువులు కూడా ఆయన నుంచి వచ్చారని తెలుసుకున్నాం ప్రభుజీ ఈ రోజు. మనం గురువు ద్వారా భగవంతుణ్ణి ఆశ్రయించాలి. డైరెక్ట్ గా మనం భగవంతుణ్ణి ఆశ్రయించలేము. గురువు ద్వారా మాత్రమే మనం ఆశ్రయిస్తే మనకి ఫలితం అనేది ఉంటుంది. ఇంకా యుధిష్ఠిరుడు కూడా శ్రీకృష్ణుని నిరంతరం సేవించడం వలన మళ్ళీ ఇంకా పాండవులు, దేవతలు వీళ్ళందరూ కూడా చాలా విపత్తుల నుంచి బయటపడ్డారు. కృష్ణుణ్ణి దేవాది దేవుడిగా వాళ్ళు తెలుసుకొని వాళ్ళు నిరంతరం ఆయనతోనే గడపటం వల్ల, ఆయన సేవ వల్ల వీళ్ళందరూ కూడా బయటపడ్డారని తెలుసుకున్నాము. దేవదేవుని అనుగ్రహంతో భవబంధాల నుంచి విముక్తి పొందుతాము అనేది కూడా తెలుసుకున్నాం. ఇవన్నీ కూడా నారదుడు యుధిష్ఠిరుడికి చెప్తున్నాడు. అంటే ఇవన్నీ మనకు కూడా ఉపయోగపడతాయి అనేది మనం మన జీవితంలో ఎలా అలవర్చుకోవాలనేది కూడా మనం తెలుసుకోవచ్చు ఇవన్నీ వినడం వల్ల. ఇంకా నారదుడు ఎలా ఆయనకి పూర్వజన్మ అనేది ఏంటి అనేది చెప్పారు. అంటే అంతకుముందు గంధర్వుడుగా ఉండేవాడు. ఆ భగవంతునికి అపరాధం చేయడం వల్ల శూద్రుడిగా పుట్టాడు అనమాట. ఆయన శూద్రుడిగా పుట్టినా కూడా ఆ ఒక శక్తి వల్ల, అంటే పూర్వజన్మ సుకృతం వల్ల వైష్ణవులకి సేవ చేసే అవకాశం, అంటే తన తల్లి మామూలుగా వేరే చోట పనిచేస్తూ ఉంటది, అక్కడ దాసిగా పనిచేస్తూ ఉంటది. అక్కడ ఈయన కూడా వైష్ణవులకి సేవ చేయడం వల్ల తర్వాత జన్మలో బ్రహ్మ కుమారుడుగా నారదుడుగా జన్మించాడు అనమాట. అంటే వైష్ణవ సేవ ఎంత గొప్పది అనేది మనం దీని ద్వారా తెలుసుకోవచ్చు. ఇంకా గృహస్థులైనా కూడా మనం నిత్యం హరిభక్తి హరినామం చేయటం వల్ల సన్యాసాశ్రమంలో ఉన్న వాళ్ళు ఏ ఫలాన్ని అయితే పొందుతారో గృహస్థులు కూడా పొందవచ్చు అనేది తెలుసుకున్నాం ప్రభుజీ. మన ఏకైక ధర్మం భాగవత ధర్మం, అంటే నిత్యం భాగవత సేవ, భగవంతుడికి గురువులకి సేవ చేస్తే అదే భాగవత ధర్మం అయితే. అలా సేవ చేయాలి మనం నిత్యం మానవులుగా, మన ధర్మం అది అని తెలుసుకున్నాం ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ మాతే, చాలా చక్కగా చెప్పారు. హరే కృష్ణ. హరిబోల్ నారదముని ఉపదేశాలు పూజీ. గర్భధాన సంస్కారాలు 16 ప్రభుజీ జీవుడికి చేసేవి గర్భంలో ఉన్నప్పుడు. దానికి గర్భధాన సంస్కారం చాలా అతి ముఖ్యమైనది. ఈ గర్భధాన సంస్కారం ద్వారా పుట్టిన పిల్లల నుంచి ప్రవర్తన, వేదాధ్యయనము, మంచి గుణాలు, సంస్కారంతో ప్రవర్తిస్తారు. బ్రాహ్మణ లక్షణాల గురించి తెలుసుకున్నాం ప్రభుజీ. క్షత్రియ లక్షణాల గురించి తెలుసుకున్నాం. వైశ్య లక్షణాల గురించి తెలుసుకున్నాం. గృహస్థ ధర్మం, భర్త సంపాదించిన దాంట్లో కొంత భాగం భగవంతునికి అర్పించాలి. గృహంలో ఎవరైతే దీప నైవేద్యం సమర్పిస్తారో వారు కృష్ణునికి చాలా ఇష్టలవుతారు. ఏ కార్యం చేసినా మన కృష్ణార్పణం అన్న భావంతో చేయాలి ప్రభు. మహాభక్తుల సాంగత్యం ఉన్నట్లయితే మాత్రమే ఇవన్నీ సాధ్యం అవుతుంది. 3వ రోజు ప్రభుజీ మానవ ధర్మ కార్యాలు చేసే స్థలము గురించి చెప్పారు. దీంట్లో ఈ సెషన్ లో శ్రీ విగ్రహ స్థానము ఎక్కడ స్థాపిస్తారో, శ్రీ విగ్రహాలు ఎక్కడ స్థాపిస్తారో అక్కడ ధర్మ కార్యాలు జరుగుతాయి. పవిత్ర ప్రదేశాలు అంటే పవిత్ర కార్యాలు జరిగే స్థలాలను అంటారు. ధర్మ కార్యాలు చేయడానికి స్థాన బలం కూడా చాలా అవసరము. సాధారణ ప్రదేశంలో జపం చేస్తే 100% అధిక ఫలితం వస్తుంది. గోశాలలో ఎవరైతే హరే కృష్ణ జపం చేస్తారో ప్రభుజీ వాళ్ళకి 300 రెట్లు వస్తుంది. పవిత్ర నదుల దగ్గర చేస్తే 1000 రెట్లు వస్తుంది ప్రభుజీ. అదే మందిరాల్లో శ్రీ విగ్రహాల దగ్గర చేస్తే, అర్చా విగ్రహాల దగ్గర చేస్తే ఎన్నో వేల రెట్లు ఫలితం వస్తుందని చెప్పారు ప్రభుజీ. ఆత్మతృప్తి కలిగిన వాడు దుఃఖం వచ్చినా ఆనందం వచ్చినా వారు ఒకేలాగా ఉంటారు. లోబికి ఎప్పటికీ ఆనందం ఉండదు. కృష్ణ ప్రసాదం తీసుకున్న వారు పరిమితితో నిద్రపోతారు. గురువును స్వీకరించినప్పుడు సహజంగానే అన్ని పనులు సమకూరుతాయి. కృష్ణ భక్తులు త్రిగుణాతీతులు అని భావించవచ్చును. గురువుని సామాన్య మానవులాగా భావించకూడదు. భగవంతుడితో సమానంగా పూజించాలి. మన ఇస్కాన్లో మాత్రమే గురువును పూజ చాలా బాగా జరుగుతూ ఉంటాయి ప్రభుజీ. దాని వలన కృష్ణుడికి చాలా ఆనందం కలుగుతుంది. భగవంతుడు తన భక్తులకి సేవ చేస్తుంటే కృష్ణుడు చాలా ప్రసన్నులవుతారు. ఈ విషయాన్ని నారదుల వారు తెలియజేశారు 3వ సెషన్ లో ప్రభుజీ. ఈ రోజు సెషన్ లో ప్రభుజీ సన్యాసాశ్రమం తీసుకున్న వ్యక్తి తిరిగి భౌతిక కర్మలు చేస్తూ ఉంటే
కక్కిన కూడు తిన్న వారితో సమానం అన్నారు. గృహస్థాశ్రమ విధి నియమములు తన సంపాదించిన డబ్బులోనే బ్రాహ్మణులకు గోవులకు సేవ చేయాలి. గృహస్థుడు 4 నియమాలను పాటించాలి, లేకపోతే సమాజానికి నష్టం కలుగుతుంది. తెలియజేశారు. వానప్రస్థాశ్రమం ఆశ్రమం సామాజిక కార్యక్రమాల్లో ఈ ఆశ్రమంలో ఉన్న వాళ్ళు సామాజిక కార్యక్రమంలో పాల్గొనే వారిని అతిహీనుడు అని అంటారు. మనిషి భౌతిక దేహాన్ని స్వీకరించవలసి వచ్చినప్పుడు గురు పరంపరనే ఫాలో అవ్వాలి. గురు శిష్య పరంపరలో ఉంటే శిష్యుడికి జ్ఞానం అనే ఖడ్గము అంటే నిత్యం భాగవత సేవ ద్వారా జ్ఞానం కలుగుతుంది. అచ్యుత బలదేవులకు ఆశ్రయించకపోతే శరీర రథము భౌతిక విషయాలను ఆశ్రయిస్తుంది. ఈ విషయంలో నారదుల వారు ధర్మరాజుకి తెలియజేస్తున్నారు. భగవంతునికి భక్తుడికి మధ్య గురువు ఉంటారు. కృష్ణ సేవలో ఉన్నారు కాబట్టి పాండవులు చాలా కష్టాలు దాటగలిగారు. నిత్యం భాగవత సేవ చేయడం ద్వారా భగవంతుని మీద అమితమైన ప్రేమ కలుగుతుంది. దానితో మనకి అనంతమైన ఆనందం కలుగుతుంది. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ, చాలా చక్కగా చెప్పారు. సో చూశారు కదా, మాతాజీ చక్కగా చెప్పారంటే మీరు కూడా అందరూ ప్రయత్నించండి. ఎందుకంటే మనము ఏమి నేర్చుకున్నా కూడా, ఏమి చదివినా కూడా మళ్ళీ మనము కనుక చెప్పగలిగితే, అంటే ప్రజెంటేషన్ ఇవ్వగలిగితే కనుక మనకి ఇంకా మెమరీ పవర్ ఇంకా పెరుగుతుందంట. అలాగే మంచి స్పీకర్ అవుతారు. పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్, మనం ప్రచారం చేయాలంటే మనకి మంచి మాట తీరు ఉండాలి. అందుకని ప్రతి ఒక్కరు కూడా మీకు తెలిసిన విషయాల్ని 1, 2, 3 అందరూ చెప్పే ప్రయత్నం చేయండి. సో మాతాజీ చాలా చక్కగా చెప్పారు. హరిబోలు మాతాజీ. హరే కృష్ణ. నారదముని ఉపదేశాలు. నారదముని ధర్మరాజుకి మాధ్యమంగా మనందరికీ ఉపదేశిస్తున్న విషయాల గురించి తెలుసుకున్నాం. దేవుడి నుంచి ఇదంతా కృష్ణ సమక్షంలో జరిగిందని తెలుసు. యాక్చువల్గా ఇంట్లో కృష్ణుడు ఉన్నాడు అని ఎలా తెలుసుకోవడం అంటే, ఆ ఇంటికి బ్రాహ్మణులు, వైష్ణవులు, ఋషులు అలాంటి వారు వస్తుంటారు. ఇంట్లో నిత్యం భగవన్నామ స్మరణ, దీపదూప నైవేద్యాలు, హారతులు, పూజలు ఇలాంటివన్నీ ఎక్కడ జరుగుతాయో అక్కడే కృష్ణుడు ఉంటాడని తెలుసుకున్నాం గురించి. అక్కడ హింస కానీ హాని అలాంటి ఏవి ఉండకూడదు. భగవంతుడు ధర్మాన్ని పునఃస్థాపించడానికి కొంతమందిని సెలెక్ట్ చేసుకుంటారు, లైక్ పాండవులు అలా. అలాగే భగవంతుడిని మనం ఒక రిలేషన్ గా చూసుకుంటే చాలా బాగుంటుందని తెలుసుకున్నాం. లైక్ బెస్ట్ ఫ్రెండ్ గా కానీ, ఒక స్పిరిచువల్ మాస్టర్ గా కానీ, సర్వెంట్ గా అలా సెలెక్ట్ చేసుకోవాలని తెలుసుకోవచ్చు. అలాగే మనకి ఎన్ని ఫ్లాస్ ఉన్నా కానీ, ఏమైనా తప్పులు చేస్తున్నా కానీ పశ్చాత్తాపడి వాటిని ఆపేసుకొని దూరం చేసుకొని భక్తిలో ముందుకు వెళ్తా ఉంటే కృష్ణుడికి చాలా ఇష్టమని అలాంటి వాళ్ళు తెలుసుకున్న గురించి. అలాగే డే 1 లో ప్రహ్లాద లీలలు, నరసింహ లీలలు, శివుని త్రిపురాంతక లీలలు అలాంటివన్నీ తెలుసుకున్నాం గురించి, వర్ణాశ్రమం గురించి గట్రా. ఇంకా యోగం, వేదం, ధర్మం గురించి తెలుసుకున్నాం గురించి. యోగం అంటే మానవుడు భగవంతుడిని చేరుకునే ప్రోగ్రెస్ యోగం. ఆ యోగాల్లో కూడా భక్తి యోగం చాలా హైయెస్ట్, అందులో కూడా ప్రేమ భక్తి యోగం హైయెస్ట్ అని తెలుసుకున్నాం గురించి. అలాగే వేదం అంటే భగవంతుని గురించి తెలుసుకోవడమే వేదం, వేదాల యొక్క సారం కూడా అదే అని తెలుసుకున్నాం గురించి. ధర్మం అంటే దేశకాలమాన పరిస్థితుల వల్ల కొంచెం మారుతుంది, ఎలా మార్చుకోవాలి ఏంటనేది ఆ విచక్షణ కూడా భగవంతుడే మనకి ఇస్తాడు గురించి. అలాగే మానవ ధర్మాలు అంటే భాగవత్ ధర్మాలు గురించి. అంటే అవి కొన్ని చెప్పారు, ఓర్పు, దయ, సరళత, నవవిధ భక్తి మార్గాలు, లాగ్ అవుతుందని చెప్పి గురించి అవన్నీ ఉండాలి మానవ ధర్మాలు అంటే తెలుసుకున్నాం గురించి. అలాగే విధుల గురించి తెలుసుకున్నాం గురించి. గర్భాధార సంస్కారం నుండి 16 సంస్కారాలు ఉంటాయని వాటి గురించి కూడా క్లియర్ గా చెప్పారు గురించి. అలాగే బ్రాహ్మణుల యొక్క లక్షణాల గురించి కూడా చెప్పారు, దానము, వేద ధ్యానము లైక్ అలా ఉంటాయని. అలాగే గృహస్థులు చేయవలసిన విధుల గురించి చెప్పారు గురించి. ప్రతిదీ కూడా కృష్ణార్పణం చేసి మనం స్వీకరించాలి. లైక్ మనకు సంపద ఉన్నా కానీ, ఆహారం అయినా, మన బంధాలు కూడా కృష్ణుడితో బంధాన్ని ఏర్పరచుకోవాలి. లైక్ పూజలు, కృష్ణ లీలలు శ్రవణం చేయడం, అందరితో డిటాచ్మెంట్ గా ఉంటూ కృష్ణతో అటాచ్మెంట్ గా ఉండడం, ఇలాంటివన్నీ చేయాలి గురించి. నిత్యం కృష్ణుడిని సంతృప్తి పరుస్తూ ఉండాలి గృహస్థులు. అలాగే భగవత్ ప్రసాదాలతో తృప్తి పడుతూ ఉండాలి, పితృతర్పణ కార్యాలు అలాంటివి చేయాలని తెలుస్తున్నారు. అలాగే శ్రీ విగ్రహాలు ప్రతిష్ఠించడం అనేది త్రేతాయుగంలో ఋషుల ద్వారా అప్పటి నుండే మొదలైందని తెలుసుకున్నాం గురించి.
అక్కడ జపం కనుక చేస్తే చాలా గొప్ప ఫలితాన్ని ఇస్తుందని తెలుసుకున్నా గురించి. బికాజ్ అది చాలా పవిత్రమైన ప్రదేశం. అలాంటి పవిత్రమైన ప్రదేశాలు ఇంకా ఉన్నాయని వాటి గురించి తెలుసుకున్నా గురించి. లైక్ కొన్ని చెప్తా, నదులు, నైవిషారణ్యం, ప్రయాగ, గోశాల, గయా, బృందావనం అలాంటి గురించి. అలాగే మెయిన్ పాయింట్, వైష్ణవుల పట్ల ద్వేషం అస్సలు ఉండకూడదని తెలుసుకున్నా గురించి. బికాజ్ వైష్ణవులు అనేవాళ్ళు సర్వశ్రేష్ఠులు. లైక్ బ్రాహ్మణులు లాంటి వాళ్ళు, వారు కూడా భగవంతుడిచే గుర్తింపబడిన వారు కాబట్టి వైష్ణవులు చాలా గొప్పవారు కాబట్టి వాళ్ళ పట్ల ద్వేషం అనేది పతనానికి గురి చేస్తుంది కాబట్టి అస్సలు ఉండకూడదని తెలుసుకున్నాను. అలాగే సనాతన ధర్మాన్ని ఆటంకపరిచేవి కొన్ని ఉంటాయని తెలుసుకున్నాం గురించి. అవి కొన్ని విధర్మం, పరధర్మం, అపధర్మం, చరాశ ధర్మం లాంటి గురించి. అలాగే వర్ణాశ్రయ ధర్మాన్ని చక్కగా పాటించే వాళ్ళు సమస్త క్లేశాల నుంచి దూరం అవుతారని తెలుసుకున్నాం గురించి. అలాగే ఎన్ని కష్టాలు ఉన్నా సాటిస్ఫాక్షన్ తో ఎవరు ఉంటారు, అలాగే ఎంత ఉన్నా, ఎంత ధనం ఉన్నా, అన్ని ఉన్నా కానీ సంతోషం లేకుండా డిస్సాటిస్ఫాక్షన్ తో ఎవరు ఉంటారని తెలుసుకున్నా గురించి. అంటే కృష్ణుడు నాతో ఉన్నాడు, నాకు ఏంటి, ఆయన చూసుకుంటాడు అనేవాళ్ళు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సాటిస్ఫాక్షన్ గా ఉంటారు. అలాగే స్పిరిచువల్ గ్రోత్ లేని వాళ్ళు, లోబిగా స్పిరిచువల్ మార్గంలో లోబిగా ఉన్న వాళ్ళు ఎంత ఉన్నా కానీ డిస్సాటిస్ఫాక్షన్ తో ఉంటారు, ఏదో కోల్పోయినట్టు. అది కూడా తెలుసుకున్నా గురించి. అలాగే మనం మానవుడు విడిచిపెట్టాల్సింది కొన్ని ఉన్నాయి గురించి. అవి కామవాంఛ, క్రోధం, భయం, మోహం, నిద్రను కూడా జయించాలి. అలాగే సత్వగుణాన్ని కూడా జయించాలంట గురించి. భక్తి యొక్క సేవ ద్వారా శుద్ధ సత్వ గుణాన్ని చేరుకోవాలని అదొకటి తెలుసుకున్న గురించి. అలాగే గురు సేవ అనేది ఎప్పుడు వినయంతోనే చేయాలి తప్ప గర్వం అనేది అసలు రాకూడదు. ఇంకో విషయం, ఈ త్యజించాల్సి ఉన్నాయి కదా, కామం, భయం, ఇట్లాంటివన్నీ గురు సేవ ద్వారా ఆటోమేటిక్ గా వచ్చేస్తాయని కూడా తెలుసుకున్నా గురుజీ. అలాగే గురువుని భగవంతునిగా భావించాలి. సామాన్య వ్యక్తిగా భావిస్తే అపరాధం అవుతుంది. ఎంత జ్ఞానం ఉన్నా గానీ ఫాల్ డౌన్ అయిపోతారని తెలుసుకున్నా గురుజీ. అలాగే అనుష్ఠానం చేసే వాళ్ళకి శక్తి వస్తుంది. ఆ శక్తిని మనం భగవత్ భజనలోనే, భగవత్ వాటిలోనే ఉంచాలి, లేదంటే మొత్తం జ్ఞానం అంతా వృధా అవుతుంది అని చెప్పి తెలుసుకున్నా గురించి. అలాగే సన్యాసాశ్రమం స్వీకరించిన వాళ్ళు ధర్మార్థ కామాలను త్యజించాలి. కానీ ఒకవేళ త్యజించకుండా మళ్ళీ మెటీరియలిస్టిక్ థింగ్స్ చేస్తుంటే గనక వారు కక్కిన కూడు తినే వారితో సమానం అని తెలుసుకున్నా గురుజీ. ఏ వర్ణాశ్రమంలో ఉన్న వాళ్ళైనా నియమాలను పాటించకపోతే భక్తిహీనులు అవుతారని తెలుసుకున్నా గురుజీ. అలాగే భౌతిక దేహంలో ఉన్న వాళ్ళు కన్ఫామ్ గా గురు పరంపరలో ఉన్న గురువుని స్వీకరించాలి, అది కూడా తెలుసుకున్నా గురుజీ. ఇంకా జన్మం, అచ్యుత బలదేవులను ఆశ్రయించకపోతే వాళ్ళు మెటీరియల్ థింగ్స్ పట్ల వ్యామోహం పొంది తద్వారా జన్మ మృత్యు జరా వ్యాధికి గురవుతూ మళ్ళీ మళ్ళీ పుట్టాల్సి వస్తుందని చెప్పి తెలుసుకున్నాం గురుజీ. అలాగే ఈరోజు నారదుడు ఏమో పూర్వ జన్మలో గంధర్వుడు, ఉపపర్వుడు అనే గంధర్వుడుగా ఉండి భగవత్ అపరాధం చేయడం ద్వారా శూద్రుడుగా పుట్టి ఆ జన్మలో కూడా మొత్తానికి భగవత్ సేవ, వైష్ణవ సేవ చేయడం ద్వారా మళ్ళీ భగవంతుడినే చేరుకొని బ్రహ్మపుత్రుడిగా పుట్టి నారదుడిగా మారారని తెలుసుకున్నాం గురించి. తర్వాత ఇదంతా తెలుసుకున్న ధర్మరాజేమో శ్రీకృష్ణుడు, తనతో ఉన్న శ్రీకృష్ణుడు నిజంగా భగవంతుడు అని చెప్పి తెలుసుకొని చాలా ఆనందంగా తన్మయత్వంలో పొందుతారని తెలుసుకున్నాం గురించి. థ్యాంక్ యూ గురించి. హరే కృష్ణ. హరే కృష్ణ తల్లి, చాలా చక్కగా చెప్పారు. హరి బోల్. థర్డ్ టైం. హరే కృష్ణ ప్రభుజీ, నా పేరు గాయత్రి. నేను 3వ రోజు నుంచి జాయిన్ అయ్యాను. ఆ రోజు నుంచి నేనేం తెలుసుకున్నాను క్లాస్ లో అనేది నేను ఇవాళ చెప్తాను ప్రభుజీ. 3వ రోజున మొదటిసారి క్లాస్ లో విన్నప్పుడు అయితే హరికృష్ణ మహామంత్రం గురించి చెప్పారు. అంటే స్థల బలం గురించి చెప్పారు. ఎక్కడ మనము హరికృష్ణ మహామంత్రాన్ని చేస్తే మనకి ఇంకా దాని యొక్క ఫలితం లభిస్తోందని చెప్పారు. అది మొదటిగా గోశాలలో చేయడం వల్ల మంచిగా లభిస్తోంది అని చెప్పారు. తర్వాత పవిత్ర నదులని, అలానే శ్రీ విగ్రహాలు ఉన్న మందిరాల్లో చేయడం వల్ల మంచి ఫలితాలు అనేవి మనకి లభిస్తాయని చెప్పారు. అంటే లైక్ బృందావనం, మధుర, పూరి ఇలాంటి ప్రదేశాలు చేయడం వల్ల అని. ఆ తర్వాత భగవంతుడి సేవలో ఎప్పుడు మన నిమిత్తములై ఉండాలి అని చెప్పారు. ఎవరైతే భగవంతుడిని భగవత్ గురించి ప్రచారం చేస్తారో వాళ్ళంటే కృష్ణుడికి చాలా ప్రీతి అంట. అలా చేయడం వల్ల కూడా మనం త్వరగా భక్తిలో మనం ముందుకు వెళ్ళొచ్చు అని చెప్పారు ప్రభుజీ. వైష్ణవులకు అనేది ఆత్మ సంతృప్తి అనేది ఎప్పుడు ఉండాలి. అలా ఉన్న వాళ్ళకి ఎప్పుడు ఆనందమే. అంటే ఏం కష్టాలు అలాంటి ఏమి ఉన్నా గానీ వాళ్ళు దాన్ని అంతా అధిగమించేస్తారు త్వరగా. లోబిలాగా ఎప్పుడు ఉండకూడదని, మన భగవాన్ శ్రీకృష్ణుడు అభయుడని,
వాళ్ళ శిష్యులు. అంటే ఇప్పుడు మనం అందరం ఆయన భక్తులం కాబట్టి మనం కూడా అభయం. అంటే ఏ ఏ కష్టం వచ్చినా గానీ మనం భయం లేకుండా జయించేయగలం. ఎందుకంటే కృష్ణుడు సాక్షాత్ కృష్ణుడే అభయుడు కాబట్టి ఖచ్చితంగా ఆయన మనకి కటాక్షం ఇస్తాడు. అలానే ఎప్పుడు భగవత్ సేవలో నిమిత్తమై ఉండాలని. తర్వాత ప్రతి ఒక్క లైఫ్ లో గురువు అనే వాళ్ళు చాలా ముఖ్యమని, ఆ గురువు ఉండడం వల్ల మనకి ఇంకా అంటే ఏమి కోరుకోకుండానే మనకు అన్ని వచ్చేస్తాయి. అది మెటీరియల్ లో అయినా కానీ, లేకపోతే మన భక్తి మార్గంలో అయినా కానీ ఒక గురువు అనే వాళ్ళు మనం ఎప్పుడు ఆశ్రయించాలి. ఆ గురువుని మనం ఎప్పుడు సామాన్యమైన మనిషిలాగా చూడకూడదు. ఆయన్ని సాక్షాత్ ఆ భగవంతుడిలాగే ఆయన్ని పూజించి ఆయన గౌరవించి ఆయన చెప్పిన మాటలు వినడం వల్ల మన భక్తిలో ఖచ్చితంగా ముందుకు వెళ్తామని తెలుసుకున్నాను ప్రభుజీ. ఆ తర్వాత వైష్ణవులని ఎప్పుడు మనం వాళ్ళని అపరాధం చేయకూడదు వాళ్ళ పట్ల. అలా చేస్తే, ఎందుకంటే కృష్ణ భక్తుల గురించి మనం ఎప్పుడైతే అపరాధం చేస్తామో, కృష్ణ భక్తులు అంటే కృష్ణుడికి అత్యంత ప్రీతి కాబట్టి కృష్ణుడు ఎప్పుడు మనల్ని ప్రేమించడు. అంటే అలా అసలు ఆయనకి ఇష్టం ఉండదు కాబట్టి మనం ఎప్పుడు అలాంటి పనులు చేయకూడదు అని చెప్పి తెలుసుకున్నాను ప్రభుజీ. వైష్ణవులు త్రిగుణాతీతులు అని, వాళ్ళకి ఏదైనా ఆ కష్టాలు వస్తే ఖచ్చితంగా భగవంతుడు తెచ్చిన వాడే. అంటే ఇప్పుడు నిన్న చెప్పినట్లుగా ఫ్లడ్స్ వచ్చాయి కాబట్టి ముంచిన వాడే పైకి తీసుకొస్తారు అని చెప్పారు కదా ప్రభుజీ. అట్లానే భగవంతుడు ఎప్పుడు మనతోనే ఉంటారు. అలానే గురువు వలన మనకి గురు కృప, గురు కరుణ ద్వారా మనం అన్ని జయించవచ్చు. కృష్ణుని ఎప్పుడు మనం భజిస్తూ ఉండడం వల్ల ఎప్పుడు మంచి మార్గంలోనే ఉంటాము, మంచి విషయాల గురించి ఆలోచిస్తాము, మంచి చేస్తాము. కాబట్టి ఎప్పుడు భగవంతుని సేవలోనే ఉండాలి ప్రభుజీ. అలానే ఇవాళ క్లాస్కి వచ్చేసరికి సన్యాస ఆశ్రయం తీసుకున్న వాళ్ళ గురించి, వాళ్ళు ఎలా ఉండాలి, ఏమేం చేయకూడదు, భౌతిక కర్మల్ని చేయకూడదు అని చెప్పి, ఆ తర్వాత వాళ్ళు అంటే సన్యాసి ఆశ్రమం తీసుకున్న వాళ్ళకి వచ్చే పుణ్యము గృహస్థులకి ఎలా వస్తుంది, వాళ్ళకు కూడా అలాంటి ఫలితాలు వచ్చేదానికి మనం ఏమేం చేయగలము, చేస్తే ఎలా చేస్తే వస్తాయని కూడా చెప్పారు ప్రభుజీ. అంటే కృష్ణుడికి అంటే భగవంతుడికి పెట్టనిది మనం ఏమి తీసుకోకూడదు అని చెప్పి, ఎప్పుడు గోసేవ చేస్తూ ఉండాలని చెప్పారు. ఆ తర్వాత భౌతికంగా ఎప్పుడు ఏ కర్మల్ని చేయకూడదు అని చెప్పారు. ప్రతి ఒక్కరికి ఒక గురువు ఉండాలి, గురు పరంపర ఉండాలని చెప్పారు. ఆ తర్వాత అచ్యుత బలదేవుల గురించి చెప్పారు. అచ్యుత అంటే భగవంతులు అని, బలదేవులు అంటే బలరాముడు అని, బలరాముడు మనకి ఆది గురువు అని చెప్పారు ప్రభుజీ. అలానే యుధిష్ఠరులు వీళ్ళందరూ భగవంతునికి సేవ చేయడం వల్ల వాళ్ళు కృష్ణుడి కృపని పొందారని చెప్పారు ప్రభుజీ. ఆ తర్వాత నారదులు గంధర్వుడిగా పుట్టినప్పుడు భగవంతుని పట్ల అపరాధం చేయడం వల్ల తర్వాత జన్మలో ఆయన శూద్రుడిగా పుట్టాడని, కానీ పూర్వజన్మలో వైష్ణవులకి సేవ చేయడం వలన ఆయన మళ్ళీ బ్రహ్మపుత్రుడిగా బ్రాహ్మణుడిగా జన్మించారని చెప్పారు ప్రభుజీ. దీని అంటే ధర్మరాజుకి నారదుడు ఈ ఉపదేశాలు ఇవ్వడం వల్ల ధర్మరాజు తెలుసుకున్నారంటే నాతో ఉన్న కృష్ణుడు స్వయంగా భగవంతుడు, ఎన్ని తెలుసుకోవచ్చు. మనము ఎప్పుడు వైష్ణవులతో ఉండడం వల్ల కూడా చాలా విషయాలు తెలుసుకోవచ్చు అని చెప్పి ఈ క్లాస్ లో నేను తెలుసుకున్నాను ప్రభుజీ. హరే కృష్ణ. హరి బోల్. హరే కృష్ణ. హరి బోల్. చాలా బాగా చెప్పారు. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ 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 హరే హరే రామ. హరే రామ. హరే రామ 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 హరే 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 కృష్ణ. కృష్ణ హరే హరే కృష్ణ. కృష్ణ హరే హరే హరే. హరే హరే రామ. హరే హరే రామ కృష్ణ. హరే రామ 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 హరే 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 కృష్ణ. హరే హరే కృష్ణ కృష్ణ. హరే హరే కృష్ణ కృష్ణ. హరే కృష్ణ హరే. హరే హరే రామ. హరే హరే రామ. రామ హరే రామ 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 హరే శ్రీల ప్రభుపాదికి జయ. జై జై జయ కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు ధన్వత్ ప్రణామం. హరే కృష్ణ. హరే కృష్ణ గురూజీ ధన్వత్. హరే కృష్ణ ప్రభు ధన్వత్ ప్రణామాలు ప్రభు. దండ ప్రణం మాతాజీ. దండ ప్రణం. హరే కృష్ణ ప్రభు ధన్వత్ ప్రణామం. దండ ప్రణం మాతాజీ. హరే కృష్ణ.